హాయ్ అండి. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ 76. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవని, నన్ను ఎందుకు తీసుకొచ్చేసావు? ఇలానే వదిలేస్తే వాళ్ళు వాళ్ళకు నచ్చినట్టు అంటారు. వాళ్ళకి కరెక్ట్ సమాధానం ఇవ్వాలి కదా అంటూ నీల్ రూమ్లో నుంచి బయటకు వెళ్తుంటే, అబ్బా ఆగుతారా, అంత కోపం ఎందుకు శ్రీవారు? అయినా పిన్ని ఏమంది? నిజమే కదా అంది. ఆ రోజు మీరన్న మాటలే కదా మనకు చెప్పింది. అలా అంటే మిమ్మల్ని ముందు అనాలి కదా. అవని అన్న మాటకు నీల్ అవని వైపు కోపంగా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అవని అన్నదే గుర్తుకొస్తుంటే వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ సిగర్ ఫైర్ చేసేస్తున్నాడు. ఉష్ అనుకుంటూ అవని బాల్కనీలోకి వెళ్ళేసరికి నీల్ స్మోక్ చేయటం చూసి కోపంగా నీల్ నోట్లో ఉన్న సిగరెట్ చేతిలోకి తీసుకుంది. మెంటల్, హూ హూ హూ, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, తెలీదా? హే, నా హెల్త్ నా ఇష్టం, నీకుందుకే, పోయి పని చూసుకుపోవే. బాబు, మళ్ళీ కోపం వచ్చిందా? ప్రతిదానికి కోపం. ఇంత కోపం ఎందుకు శ్రీవారు? నీల్ కోపంగా అవని చెయ్యి పట్టుకుంటూ, నీకు తెలుసు కదా ఆ రోజు నేనే సెన్స్లో అన్నానో, వాళ్ళు అన్నది నేను అన్నది రెండు ఒక్కటేనా? నీ దృష్టిలో వాళ్ళు నేను ఒకటేనా అవని? నేనలా అన్నానా? అన్నీ మీరే ఇమాజిన్ చేసుకుంటారు. ఎందుకు ఇలా అన్నీ మీకు మీరే అనుకుంటారు? ఇప్పుడు మీరు పిన్నితో గొడవ పడితే నందు వాళ్ళ అమ్మను అంటున్నందుకు బాధపడుతుంది. ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటే ఈ గొడవ వల్ల అందరూ డల్ అవుతారు. అయినా వాళ్ళు అన్నంత మాత్రాన అది నిజమవుతుందా? అవదు కదా. అలాంటప్పుడు మనం ఎందుకు అంత బాధపడాలి? ఎవరో ఏదో అన్నారని అన్నిటికీ సమాధానం చెప్తూ పోతే గొడవలే మిగులుతాయి. నన్నంతసేపు అంటుంది. అల్పు వస్తే పిన్ని మారుతుంది. గొడవతోనే కాదు, మౌనంతో కూడా అనుకున్నది సాధించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అవని, టెల్ మీ వన్ థింగ్, నీకింత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నీలాగా ఉండటం నా వల్ల కాదు అవని. ఐ కాంట్ డూ దిస్. ఇంత ఓర్పుగా ఎలా ఉండగలుగుతున్నావు? టెల్ మీ వన్ థింగ్, నువ్వు అమ్మవు కాలేవు అంటే నీకు బాధ వేయలేదా? నాకే వాళ్ళ అంతు చూడాలనిపించింది. పిన్ని అన్న మాటలకి కొంచెం బాధ వేసింది, కానీ అసలు నేనెందుకు బాధపడాలి? ఆవిడ అంటే నేను అమ్మను అవలేనా? మనకు పెళ్ళై 1 ఇయర్ అవుతుంది నిజమే, కానీ ఓయ్ ఏంటి చెప్తూ పాస్ ఇచ్చేసావు? ఫీల్ చేయి. తమరు నాతో బాగుంటుంది అండ్ మనం సంతోషంగా కాపురం చేస్తుంది హార్డ్లీ 2 months. అలాంటప్పుడు నేను అమ్మను కాలేను అని వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? ఆ కన్నయ్య తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. ఆయనే అనుకోవాలి, కానీ నేను అమ్మను అవలేనా? కన్నయ్యకి పూజ చేస్తే ఆయనే నేను కోరుకున్నది చేస్తాడు. హే తింగరి అంటూ అవనిని నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకుంటూ, మై డియర్ తింగర్ పెళ్ళాం, అమ్మవు అవ్వాలంటే చేయాల్సింది కన్నయ్య పూజ కాదు, మీ శ్రీవారికి పూజ చేసుకోవాలి. ఐ మీన్ పతి సేవ చేసుకోవాలి అంటూ నీల్ అవని కింద పెదవి కొరుకుతూ కొంటిగా అంటాడు. ఈ పతి సేవ రోజు చేస్తున్నాగా, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు అంటూ నీల్ చేసేదానికి నవ్వుతూ నీల్ మీసాలు పట్టుకొని లాగుతుంది. నీల్ అవని చేసిన దానికి చిన్నగా నవ్వుతూ అవని తలకు తన తలతో ఢీ కొడతాడు. అమ్మయ్య, నవ్వేశారా? ఇప్పుడు చాలా బాగున్నారు. ఎందుకంత కోపం శ్రీవారు అంటూ అవని అంటుంటే అవని చేతిలో ఉన్న సిగర్ అవని నోట్లో పెట్టేస్తాడు. నీల్ చేసిన దానికి అవని దగ్గుతూ ఒక్క పఫ్కే ఇబ్బంది పడుతుంది. అవని, సారీ అవని, ఏదో జోక్గా చేశాను, కూల్ అంటూ అవనిని కన్సల్ట్ చేస్తూ అవని సిచ్యువేషన్ చూస్తూ తన వల్ల కాక అవని లిప్స్ తన లిప్స్తో లాక్ చేస్తూ తన ఊపిరిని అవనికి ఊపిరిగా అందిస్తాడు. 5 నిమిషాల తర్వాత అవని కళ్ళల్లోకి చూస్తూ, సారీ, ఇలా అవుతుంది అనుకోలేదు, ఏదో సరదాకి చేశాను. మీ సరదా ఏడ్చినట్టే ఉంది, నాకు స్మోక్ పడదు,
ఇంకెప్పుడు స్మోక్ చేసి నా దగ్గరికి రాకండి. ఈ పిచ్చి అలవాట్లు ఎలా చేసుకున్నారు? అంత పొగ ఎలా పీలుస్తున్నారో? దీనివల్ల ఏమొస్తుంది? హ్మ్. రిలాక్సేషన్ అవని. మైండ్ రీఫ్రెష్ అవుతుంది. నువ్వొచ్చాక నువ్వే నా రీఫ్రెష్ అయ్యావు. ఇలాంటి తిక్క తిక్క పనులు చేసి నన్ను ఇరిటేట్ చేసి ఇలా కోపం తెప్పిస్తుంటావు. అచ్చచ్చో! మా వారికి ముక్కు మీదే ఉంటుంది కోపం. ఇంత ముక్కోపి ఏంటో! ఎన్ని యాంగిల్స్ ఉన్నాయండి మీకు. అప్పుడే కోపం, అంతలోనే ప్రేమ. హ్మ్. నాలో ఉన్న అన్ని వేరియేషన్స్ నీ మీదే బికాజ్ యు ఆర్ మైండ్ కాబట్టి అంటూ అవనిని టైట్‌గా హగ్ చేసుకుంటూ అవని చిన్ పట్టుకుంటాడు. అవని మనల్ని కేర్ చెయ్యని వాళ్ళ కోసం మనం సైలెంట్‌గా ఉండటం వేస్ట్ ఆఫ్ టైం. అలాంటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకు అవని. నువ్వు ఈ నీల్ కన్నా వైఫ్. ఎక్కడ నువ్వు తక్కువ కాదు. ఎవరి ముందు తగ్గి ఉండకూడదు. అర్థమైందా? ప్రతిసారి నేను ఆన్సర్ చేస్తే నిన్ను నువ్వెప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటావు? నిన్ను ఈ నీల్ కన్నా వైఫ్‌లా చూడాలని ఉంది. హ్మ్. నేనెప్పటికీ మిసెస్ అవని నీల్ ఖన్నానే. అలానే ఈ ఇంటి కోడల్ని కూడా. నాకంటూ కోడలిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా! మన ఇంటి పరువు నేనే నిలబెట్టాలి కదా! ఇంటికి వచ్చిన వాళ్ళను అవమానం చేయకూడదు. పైగా నందిత అమ్మా నాన్న ఇప్పుడు నందిత ఆషి భార్య. ఇలా చేస్తే మీ మధ్య డిఫరెన్స్ వస్తాయి. అది నాకెప్పటికీ ఇష్టం లేదు. నీకో దండమే తల్లి. నేనెన్ని చెప్పినా నిన్ను మాత్రం మార్చలేను. నువ్వు మాస్టర్ పీస్. నీకు నచ్చినట్టు చేసుకో. కానీ వన్ థింగ్, వాళ్లకు ఛాన్స్ ఇస్తే మాత్రం నన్ను నువ్వు ఆపలేవు. హ్మ్. ఓకే శ్రీవారు. అలానే అంటూ అవని అక్కడి నుంచి పరుగున బయటకు పారిపోతుంది. హేయ్ అవని, కేర్ఫుల్ అనేలోపే అవని వెళ్ళిపోయేసరికి చిన్నగా నవ్వుకుంటాడు. మాయ చేసి మాయమవుతుంది. ఇంత మంచిదానివి ఏంటి తల్లి? అందుకే నువ్వు అంతగా నచ్చేస్తున్నావు. లవ్ యూ సో మచ్ అవని. అమ్మ, నిన్ను అంతా ఒకే రోజే చెయ్యమని చెప్పానా? భావను ఆ అవని కంట్రోల్ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజే చచ్చేదానివి. అమ్మో! ఈరోజు నా రాత బాగుంది. నేను వాడు వెళ్ళిపోయాడని అన్నానే. లేదంటే అలా అనేదాన్నే కాదు. వాడికి అవని అంటే అంత ప్రేమేంటి? ఇంత ప్రేమున్నవాడు దాన్ని వదులుతాడా? దాన్నేమైనా అంటే మనల్ని వదులుతాడా? అమ్మా, భయపడకు. ఏం కాదు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో డోర్ సౌండ్ అయ్యేసరికి ఇద్దరు డోర్ వైపు చూస్తారు. అవని అక్కడే ఉండటం చూసి అక్క అంటూ నాండి అవని దగ్గరికి వెళ్తుంది. అక్క, అమ్మ అన్నదానికి సారీ. అక్క, నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? నువ్వెందుకు సారీ చెప్తున్నావు? చెప్పాల్సిన అంత అవసరం లేదు అంటూ అవని లోపలికి వస్తూ పద్మ ఎదురుగా వస్తుంది. పద్మని చూస్తూ చెయ్యెత్తి పద్మ చెంప వరకు తెచ్చి ఆపేస్తూ, వయసులో మా అమ్మ లాంటి దానివి, అందుకే ఏమనలేకపోతున్నా. ఇప్పుడు అన్నదానికి నా మొగుణ్ణి నేను ఒక్క క్షణం వదిలేసుంటే నిన్ను ఆడది అని కూడా చూసేవాడు కాదు. నువ్వు ఏమైనా అన్నా పర్లేదు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే మాత్రం నా మొగుడు కాదు. నేనే నీకు జవాబు చెప్తాను. ఇంటికి అతిథిగా వచ్చావు. మర్యాదలు చేయించుకొని మర్యాదగా వెళ్ళిపో. లేదంటే నందు, మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. లేదంటే అర్థం చేసుకుంటుంది. సీరియస్గా చెప్పి అవని వచ్చేస్తుంది. నాండి, దీని పొగరు, వాడి అహం రెండూ దించాలి. నన్నే ఇన్ని మాటలన్న వాళ్ళను ఊరికే వదలకూడదు. అమ్మ, నువ్వు డౌట్ రాకుండా డీల్ చెయ్యి. లేదంటే ఆశి నాకు దూరం అవుతాడు. ఛ అఖిల, ఈ అవని దరిద్రాన్ని భరించలేకపోతున్నా. నాకు మనవడు పుట్టబోతున్నాడు అనే ఆనందం లేకుండా చేసింది. వాడితో కావాలనే ఇదంతా చేయిస్తుంది. నీళ్ళు మనకు దూరం చేయాలనే ప్లాన్లో ఉంది. అన్నయ్య, మీ పెద్ద కోడలు నన్ను చాలా మాటలు అనేలా చేసింది. ఇంకా నేను ఇక్కడ ఉండలేను. మేము వెళ్ళిపోతాం అన్నయ్య. చెల్లమ్మ, ఆ అవని వల్ల నువ్వు వెళ్ళిపోవటం ఏంటి? అదే త్వరలో ఈ ఇల్లు దాటి వెళ్ళిపోతుంది. నీ కూతురు మాకు వారసుని ఇస్తుంది. ఈ ఆనందంలో నువ్విక్కడే ఉండాలి. నా మనవడు వస్తూనే మాకు ఆనందం తీసుకొచ్చాడు. వదిన, నేనేమైనా తప్పుగా అన్నానా? పిల్లలు లేనిది చేస్తే నాడి కడుపులో బిడ్డకి ఏమైనైతే, లేదంటే తనకి పిల్లలు పుట్టకుండా నా కూతురు తల్లి అవుతుంది అనేసి ఉక్రోషంతో ఏమైనా చేస్తే
మనం ఏం చేయాలి? అందుకే అన్నాను. కానీ నీల్ బాబు నన్నే అన్నాడు. చెల్లెమ్మ వాణ్ణి తన వైపుకు తిప్పుకుంది. వాడికి పట్టిన దయ్యం త్వరలోనే దిగుతుంది. నువ్వు ఇక్కడే ఉంటున్నావు సరేనా? అన్నయ్య నువ్వు చెప్పావు కాబట్టి ఉంటున్నా. అన్నయ్య లేదంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. నా కూతుర్ని నేనే దగ్గరుండి చూసుకొని మీ వారసుని మీకు అప్పగిస్తాను. ఛ! వీడు మరీ ఇంత దద్దమ్మ పెళ్ళానికి వాచమ్మ డూడు బసవన్న అవుతాడనుకోలేదు. అఖిల పద్మ అన్న మాటల్లో నిజం లేకపోలేదు. మన వారసుని ఇస్తున్న నందిత మీద ఆ అవని చూపు పడకుండా చూడు అంటూ గట్టిగా తన నిర్ణయాన్ని చెప్తాడు ప్రతాప్ కన్నా. ప్రతాప్ చెప్పే మాటలకు నిజం బయటపడితే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటా అనేసి భయపడుతుంది పద్దు. విద్యుత్ నీల్ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు. నీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా? నీల్ కన్నా మై ఫ్రెండ్ నాకు ఇన్విటేషన్ ఇవ్వకపోయినా నా ఫ్రెండ్ కోసం నేను వెళ్తాను. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాళ్ళను విడదీసే నీ వ్యూహ రచన ఎక్కడికి వరకు వచ్చింది? ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలి? బేబీ నా వల్ల కావటం లేదు. ఆ అవని పొగరు నీల్ గర్వం నా బెడ్పై నా చేతుల్లో నలిగిపోవాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అయ్యేది. ఆ టైం చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళను కలిపిన ఆ పెళ్లి రోజునే వాళ్లకు మర్చిపోలేని కాలరాత్రి చేస్తున్నా. వాళ్ళను సపరేట్ చేయడానికి ముహూర్తం ఆ రోజే పెట్టాను. నువ్వే చూస్తావు కదా నేనేం చేస్తాను అంటూ ఆ రోజుతో నా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుంటాను అంటూ జాస్మిన్ అనేసరికి విద్యుత్ చాలా హ్యాపీగా ఉంటాడు. శ్రీవారు సడన్గా ఈ డిన్నర్ ప్లాన్ ఏంటి? ఎందుకు నన్ను ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు? అక్కడ అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఎఫ్ఎం ఒక్కటే అన్నీ మేనేజ్ చేస్తుందా అవని? అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చేసాను. లిజన్ అవని, నువ్వు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. నువ్వు నా కోసమే థింక్ చేయాలి, అందరి గురించి కాదు. ఇలా నువ్వు నా మూడ్ స్పాయిల్ చేయకు. నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అవని. ఎవ్రీ సెకండ్ నీతోనే ఉండాలని నేను అనుకుంటే నువ్వేమో అది ఇది అంటూ నా దగ్గరికి కూడా రావు. అందుకే నిన్ను అన్నిటికీ దూరంగా నాకు దగ్గరగా తెచ్చేసుకున్నా. ఈరోజు మనం ఇక్కడే స్టే చేస్తున్నాం. నీకు ఇష్టమైన ఈ కమనీయం రీసెస్లోనే అంటూ అవని బుగ్గ మీద గిల్లుతాడు. అవని డల్గా ఫేస్ పెడుతూ అది కాదు అంటూ అనేసరికి నీల్ బాబు మొహం మార్చేస్తూ, ఇప్పుడేంటే నీకు నాతో టైం స్పెండ్ చేయటం ఇష్టం లేదా? వెళ్ళిపోదామా అంటూ నీల్ అనేసరికి అవని నీల్ చేయి పట్టుకుంటూ, నేనలా అన్నానా? సరే నేను ఇంకేం ఆలోచించను అంటూ నవ్వేస్తూ నీల్కి తినిపిస్తుంది. అప్పుడు కానీ నీలకంఠుడు హిమగిరి పర్వం ఎక్కినట్టుగా శాంతిస్తూ అవనితో కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేస్తారు. ఎఫ్ఎం ఆ అవని లేదా? నువ్వే చేస్తున్నావు? అవని నీల్ బాబు గారు ఇద్దరు బయటకు వెళ్ళారు. ఇది ఇల్లా లేదా లాడ్జ్ అనుకున్నాడా? మొన్న దాన్ని తీసుకుని దాని పుట్టింటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికో కూడా చెప్పకుండా పోయాడు. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒద్దికగా ఇంట్లో ఉంటే వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఈ ఇంటికి దరిద్రం పట్టినట్టు పట్టింది. ప్రతాప్ నీకు ఇష్టం లేదు వాళ్ళ జోలికి వెళ్ళకు. నువ్వు ఇలానే వచ్చేస్తుంటే నీల్ ఒప్పుకోడు. నువ్వు చెప్పేది వినడు. నీకు నువ్వే నీ పెద్దరికం దూరం చేసుకుంటున్నావు. ఇంకేం మాట్లాడకుండా ఉండు అంటుంది మైరావతి. అయ్యో పినిగారు, అన్నయ్య మన కోసమే కదా చెప్పేది అంటున్న పద్దును. పద్మ, నువ్వు ఈ ఇంటికి నీ కూతురు కోసం వచ్చావు, అదే చూసుకో. మా ఇంటి వ్యవహారాలు నీకు అనవసరం. నీ పని నువ్వు చూసుకొని వచ్చిన దారిన వెళ్తే నీకేం మంచిది. లేదంటే ప్రతిసారి నీళ్లు ఎవరూ ఆపలేరు. ఈ ముసలిది నాకు దాంకి ఇస్తుంది. ఆ అవని కన్నా ముందు దీని సంగతి చూడాలి. అప్పుడే అవనిని ఏమైనా చేయగలం. ముసలిది పోకుండా ఇంకా ఉండి ఏం చేయాలో అనేసి మనసులో తిట్టుకుంటూ తింటుంది పద్దు ఆంటీ. వదిన, మీ అత్త సంగతి ఏంటి? చాలా ఎక్కువ చేస్తుంది. ఆ అవని సంగతి ఏం ఆలోచించావు? దాన్ని బయటకు గెంటేలోపు దాన్ని మనం బాగా ఏడిపించాలి వదిన. చూడు పద్దు, అవని నీళ్లు విడదీస్తాను అన్నాను. దానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా నువ్వనేదంతా చేయాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో అంటూ అఖిల అనేసరికి
చీర కొంగు దులుపుకుంటూ మూతి తిప్పుకుంటూ వెళ్తుంది పద్దు ఆంటీ. అవని విండో దగ్గర నిలబడి విండో వ్యూ నుంచి బయట ఉన్న కమనీయం రేసెస్ అందాన్ని చూస్తూ ఉంది అవని. లెమన్ ఎల్లో శారీ విండో పక్కన ఒయ్యారంగా నిలబడి తన పొడవైన జడను చేతిలోకి తీసుకుని ఊపుతూ ఒయ్యారంగా నిలబడింది. ఆ రూమ్ మొత్తం కూడా లావెండర్ ఫ్లేవర్ నైట్ క్వీన్ ఆరోమాతో మత్తుగా ఉంటే అవని బయటకు చూస్తూ ఉంది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన నీల్ బాబు అజంతా ఎల్లోరా పాలరాతి శిల్పాన్ని కన్నార్పకుండా చూస్తూ టవల్తో తన ఫేస్ డ్రై చేసుకుంటూ టవల్ను పక్కన చైర్పై పడేస్తూ అవని దగ్గరికి వస్తాడు. నీల్ రావడం కూడా గమనించకుండా ఉన్న అవనిని చూసి అవనిని వెనక నుంచి దగ్గరికి లాక్కుంటూ అవని మెడ మీద నడుం మీద చెయ్యి వేస్తాడు. అవని, ఏంటి అలా చూస్తూనే ఉన్నావు? అంతగా నచ్చేసిందా? చాలా నచ్చింది శ్రీవారు. మీరు చూడండి ఎంత బాగుందో. నేను అదే చేస్తున్నా. నా కళ్ళకు నచ్చిన అందాన్ని చూస్తున్నా అంటూ అవని తలలో సన్న జాజులు మత్తు కమ్మేస్తుంటే ఆ జాజులను స్మెల్ చేస్తూ అవనిని మేని సుగంధంతో పోటీ పడుతున్నాయి అంటూ వాటిని ఒక పక్కకు తీసుకొస్తూ అవని బ్యాక్ అంతా కూడా తన లిప్స్తో ముద్దాడుతూ తన ఆధారాలను సంతకం చేస్తూ మునిపంటితో బయట చేశాడు. నీల్ చేసిన దానికి అవని చిన్నగా మూలుగుతూ నీల్ గుండెలపై వాలిపోయేసరికి నీల్ అవనిని అలానే పట్టుకొని తనను టైట్గా హగ్ చేసుకున్నాడు. అవని అంటూ చిన్నగా అంటుంది. ఓయ్. నీల్ చిన్నగా నవ్వుతూ విల్ ట్రై సంథింగ్ న్యూ అంటూ హస్కీగా అడుగుతాడు. నీల్ వాయిస్లో మెస్మరైజింగ్. అవని నీల్ చేతులను విడిపించుకుంటూ అక్కడి నుంచి లోపలికి పరిగెడుతూ బెడ్ దగ్గర ఆగుతుంది. అవని వెనకే వచ్చిన నీల్ తంబుతో ఫోర్హెడ్పై రబ్ చేసుకుంటూ వచ్చి అవని బ్లౌజ్ వెనుకున్న థ్రెడ్ను లూజ్ చేస్తూ అవని హ్యాండ్ను తీసుకొని హిస్ చేస్తూ తన చేతికి ఉన్న బ్యాంగిల్స్తో ఆడుతూ వాటిని తీసేస్తున్నాడు. అవని సిగ్గుతో ముందుకు వెళ్తుంటే తన శారీ పట్టుకొని ఆపేస్తూ తన మీదకు లాగేసరికి అవని జడ వచ్చి ఇద్దరిని చుట్టేస్తుంది. అవని నీల్ కౌగిల్లో చేరిపోయింది. తప్పించుకోవటం చాలా కష్టం అంటూ హస్కీ వాయిస్తూ అంటూ అవనిని అమాంతం ఎత్తుకొని బెడ్పై పడేస్తూ తన మీదికి చేరిపోతాడు. అవని నుదిటి నుంచి పాదాల వరకు ముద్దులు పెడుతూ అవనిలో పెరుగుతున్న కోరికలకు పెంచుతూ ఇద్దరిలో కలిసిపోవాలనే కోరికకు తగ్గట్టు నీల్ తన షర్ట్ ఒక్కో బటన్ తీసేసి కింద పడేస్తూ అవనితో సంగమానికి సిద్ధమవుతూ అవని మీదకి చేరుతున్నాడు. నీల్ గారు, బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. ఓసే, ఏ మూడ్లో ఏమడుగుతున్నావు? వదిలేయవే, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. నువ్వు నన్ను చూసుకో బంగారం అంటూ అవని ఎదపై ముద్దులు పెట్టేస్తున్నాడు. అవని నీళ్లు ఆపేస్తూ శ్రీవారు, చాలా పెద్ద గొడవే అవుతుంది పదండి అంటూ అనేసరికి నువ్వు పెద్ద న్యూసెన్స్ ఆఫ్ ఇండియావే అంటూ అప్పటికే నీల్కి కూడా గొడవ వినిపించేసరికి అవనికి పక్కకు జరిగి తన షర్ట్ వేసుకుంటున్నాడు. అవని నీళ్లు చూసి నవ్వుతూ పక్కకు చెదిరిన తన పైటను వేసుకుంటూ నీల్తో కలిసి బయటకు వచ్చింది. వాట్స్ ఆల్ దిస్? పబ్లిక్ ఏరియాలో ఈ న్యూసెన్స్ ఏంటి? అసలేం జరుగుతుంది? మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటూ నీల్ వస్తూనే సీరియస్గా అడుగుతాడు. నీల్ గారు, కామ్ డౌన్ అంటూ అవని ఆపుతూ ఏంటండి, ఏంటి గొడవ, ఏమైంది అంటూ అవని అక్కడున్న ఆమెను అడుగుతుంది. మేడం, నా పేరు మాధవి. ఈయన నా భర్త. తనకి నాకు పెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు తన ఆఫీస్లో పనిచేసే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అనేసి నా ఇష్టం నాకు నచ్చినట్టు ఉంటాను. అవసరమైతే నిన్ను వదిలేస్తాను. నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ నన్ను కాదు అంటున్నాడు. నా భర్త కావాలి అంటూ ఆమె ఏడుస్తుంది. నువ్వెన్ని ఏడ్చినా కూడా నేను వినను. నాకు నచ్చిందే చేస్తాను. ఇష్టమైతే ఉండు, లేదంటే వెళ్ళిపో అంటూ అంటున్న అతన్ని చూసి అవని కోపంగా అతని చెంప పగలగొట్టింది. ఏరా, అంత తేలిక అంటున్నావు? నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెవడిచ్చాడు? తాళి కడుతూ కష్టంలోనూ సుఖంలోనూ తోడుంటానని మాటిచ్చి ఇప్పుడు తనను కష్టపెడుతూ నువ్వు సుఖపడుతున్నావు. సిగ్గుగా లేదు? ఏం మగాడివిరా? నువ్వు కట్టుకున్న భార్యని మోసం చేస్తున్నావు.
పరాయి ఆడదాని కోసం వచ్చావు. ఇదే పని నువ్వు కట్టుకున్న నీ పెళ్ళాం చేస్తే ఊరుకుంటావా? నీ భార్య శరీరం మీద నీకెంత హక్కు ఉందో నీ మీద కూడా నీ భార్యకు అంతే హక్కు ఉంది. ఆ తాళి కట్టిన రోజే నువ్వు నీ భార్యకి సొంతం. తానెంత పవిత్రంగా ఉంటుందో తన భర్త కూడా అంతే పవిత్రంగా ఉండాలి అనుకుంటుంది. నువ్వు ఇలాంటి వాడి కోసం ఏడుస్తున్నావా? నిన్ను కాదు అనుకుని పరాయి ఆడదాన్ని తాకినవాడు నీకు అవసరమా? ఏయ్, నా భార్యకి ఏం చెప్తున్నావు? అది నన్ను కాదని ఏం చేయదు, చెయ్యలేదు. చూడు, ఇదే తప్పు నువ్వు చేస్తే ఒప్పుకుంటాడా? నిన్ను కట్టుకున్న మొగుడు మరి వాడు చేస్తే నువ్వెందుకు ఒప్పుకోవాలి? నువ్వెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? పరాయి ఆడదాని కోసం వెళ్ళే వాడి కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు? అలాంటి వాడిని పట్టుకొని మొగుడు అంటూ ఉండటం కన్నా వదిలేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అంతేకాని ఇలా ఏడవటం కాదు. ఎవరు నువ్వు? నా భార్యకి ఏం చెప్తున్నావు? అది అలాంటి పనులు చెయ్యదు. నువ్వు ముందు పదవే అంటూ తన భార్య చెయ్యి పట్టుకోపోతే ఆమె తన చెయ్యి విసిరి కొట్టి వాడి చెంప మీద చాచి పెట్టి కొడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. కరెక్ట్ టైంలో కరెక్ట్ అడ్వైస్ చేశారు. నాకు నువ్వొద్దు, రేపే నీకు విడాకులు ఇచ్చేస్తున్నా అంటూ ఆమె అనేసరికి వాడు బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తున్నాడు. తన భార్య అలానే వెళ్ళిపోతుంటే, అసలు ఎవరు నువ్వు వచ్చి నా కాపురంలో చిచ్చు పెట్టావు? నీకేం అన్యాయం చేశాను? నా వైఫ్కి నాకు క్లాషెస్ తీసుకొచ్చావు. నేనేం చెయ్యలేదు, నువ్వే చేసుకున్నావు. పదండి నీల్ గారు అంటూ నీల్ చెయ్యి పట్టుకొని అవని వెళ్తుంది. ఛ, నా కాపురాన్ని నాశనం చేయడానికే వచ్చావా? నన్నే ఇలా అంటున్నావు? నీకు పెళ్ళైంది, నీ మొగుడున్నాడు, నీ మొగుడు మాత్రం అలానే ఉంటాడా? తను కూడా అలా వేరే ఆడదాన్ని చూడకుండా ఉంటాడా అంటూ వెళ్తున్న అవనితో అనేసరికి అవని కోపంగా అతనికి ఎదురుగా వచ్చి నిలబడి అతని చెంప పగలగొట్టింది. ఇంకోసారి నా భర్త గురించి నోటికొచ్చినట్టు వాగితే చంపేస్తాను. రాముడు ఎలా ఉంటాడో నాకు తెలీదు, కానీ నా భర్త నాకు రాముడే. నా భర్త నన్ను కాదని మరే అమ్మాయిని చూడడు, తాకడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు నా భర్త అలానే ఉంటాడు. హోహోహో, అందరి మొగుళ్ళు తమ వైఫ్స్కి అలానే కలర్ ఇస్తారు. బ్రో, మీరెప్పుడు ఏ అమ్మాయిని చూడలేదా? పాస్ట్లో మీకే స్టోరీ లేదా? మీ వైఫ్కి అర్థమయ్యేలా చెప్పండి. రే, నా భర్తను మళ్ళీ ఇలా అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నా భర్తకు పాస్ట్ లేదు, ఆ పాస్ట్లోనూ ఆ అమ్మాయి లేదు. అవునా? అట్లాంటావా? బై ఛాన్స్ ఉంటే ఏం చేస్తావు? నన్ను నా భార్యను విడగొట్టినట్టే చేస్తావా? నా భర్త నన్నే కాదని వేరే అమ్మాయిని తాకిన రోజు ఈ అవని నీడ కూడా నా భర్త మీద పడదు. ఆ క్షణం నేనున్నా చచ్చినట్టే. కానీ నాకు నమ్మకం ఉంది, నా భర్త నన్ను కాదని మరో అమ్మాయిని కూడా చూడడు అంటూ అవని నీళ్లు తీసుకుని వెళ్ళిపోతుంది. అంతవరకు అవని అన్న మాటలకు తన మైండ్ వర్క్ చేయటం ఎప్పుడో ఆగిపోయిన నీల్ అవనిని చూస్తున్నాడు. అవని ఇలా అంటుంది, నేను చెప్పింది నా పాస్ట్ అన్ని యాక్సెప్ట్ చేసింది కదా, ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది. అసలు అవనికి నా పాస్ట్ తెలుసు కదా, తెలియనట్టు మాట్లాడుతుంది అంటూ షాక్గా అవనిని చూస్తున్నాడు. ఓయ్ శ్రీవారు, ఏంటి అలానే ఉన్నారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అంటూ నీళ్ళు వెనక నుంచి మెడ మీద చేతులు వేస్తూ తన భుజం మీద తన ఆనిస్తూ కొంటెగా చూస్తూ, ఇందాక అలా ఆపేసింది స్టార్ట్ చేద్దామా అంటూ నీళ్ళను కొంటెగా అడుగుతుంది. అవని ప్లీజ్ స్టాప్ దిస్ అంటూ తన చెయ్యి పట్టుకుని లాగి తన ముందు కూర్చోపెట్టుకుంటూ, అవని ఇందాక అలా ఎందుకు అంత సీరియస్ అయ్యావు? అసలు ఎందుకు తనతో అలా అన్నావు? సీరియస్ అవ్వకుండా వాడు చేసిన దానికి దండేసి దండం పెట్టాలా? భార్యను మోసం చేస్తూ పరాయి ఆడదాన్ని కోరుకునే అలాంటి వాళ్ళను ఏం చేసినా పాపం లేదు. అలాంటి వాళ్లకు అసలు భార్యలెందుకు, భర్తగా ఉండే అర్హత కూడా వాళ్ళకి ఉండదు. ఈ సొసైటీనే ఇలా అయింది. పెళ్ళి వాల్యూ మర్చిపోయి ఇలాంటి వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు? తన భార్య పవిత్రంగా ఉండాలి అనుకుంటారే కానీ తను మాత్రం పవిత్రంగా ఉండదా? పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఇలాంటి సంబంధాలు పెట్టుకొని భార్యను మోసం చేసే వాళ్ళను ఏం చేసినా పాపం లేదు. వాడి భార్యనే మోసం చేస్తూ మళ్ళీ మిమ్మల్ని అంటున్నాడు. అందుకే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. మిమ్మల్ని కూడా వాడిలాగా చేస్తే అని అడుగుతున్నాడు. మీకు వాడికి పోలికేంటి? నా భర్త మీద నాకు నమ్మకం ఉంది. నన్ను కాదని వేరే అమ్మాయిని చూడను కూడా చూడదు.
నా భర్త జీవితంలో నేనే ఉన్నాను అనే నిజం వాడికి తెలియదు కదా, అందుకే ఏదేదో వాగుతున్నాడు. అవని ఇలా అంటుంది. అసలేం తెలియనట్టుగా మాట్లాడుతుంది. ఆ రోజు అంతా చెప్పాను కదా, అన్నిటికీ ఒప్పుకుంది, కానీ ఇప్పుడేంటి ఇలా అంటుంది, అసలేం జరుగుతుంది అంటూ నీల్ మైండ్ అంతా బరస్ట్ అవుతుంది. శ్రీవారు ఏంటి అలా ఉన్నారు, నా మీద కోపం వచ్చిందా అంటూ నీల్ బుగ్గలు పట్టుకొని లాగుతుంటే నీల్ అవని చేతులు పట్టుకొని ఆపేస్తూ, అవని కామ్ డౌన్, అసలేం మాట్లాడుతున్నావు, నేను ఆ రోజు నాకు చాలామంది అమ్మాయిలతో సంబంధం ఉంది అని చెప్పాను కదా. అబ్బా శ్రీవారు ఇప్పుడేంటి, ఆ రోజు అదంతా మీరు చెప్పింది నన్ను ఉడికించడానికే కదా, నన్ను ఏడ్పించాలనే కదా అలా అబద్ధం చెప్పారు. నేను నమ్ముతాను అనుకున్నారా? మీరు చెప్పింది అబద్ధమని నాకు ఆ రోజు తెలుసు. అయినా ఇప్పుడు ఎందుకు అదంతా అడుగుతున్నారు? వారు అన్నదానికి అడుగుతున్నారా? ఈ అవని టూ ఇంటెలిజెంట్ కదా, అంత తేలిగ్గా నమ్మదు అంటూ నీ ఒడిలో పడుకుంటూ అవని అంటుంటే, అంటే నేను చెప్పింది అవని నమ్మలేదు. ఎన్ని రోజులు ఏం తెలియకుండానే నాతో అవని కాపురం చేసిందా? తన విషయంలో నేను ఎలా మిస్టేక్ చేశాను? ఇప్పుడు నిజం తెలిసి అవని ఎలా రియాక్ట్ అవుతుంది? లేదు, ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఈ నిజం ఎవరి వల్లనో అవనికి తెలిసేలోపు నేనే అవనికి నిజం చెప్పాలి. ఇంత బ్లాండర్ మిస్టేక్ ఎలా చేశాను? ఇప్పుడు అవనికి నిజం చెప్పగలనా? అసలు ఆ నిజాన్ని అవని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? వాట్ ఎల్స్? అవనికి నిజం చెప్పాలి అనుకుంటూ, అవని నీతో ఓ మాట చెప్పాలి. "హ్మ్, ఒకటి కాకపోతే 10 చెప్పండి శ్రీవారు, నేను వద్దు అన్నానా" అంటూ అవని నవ్వుతూ అంటుంది. అవని ఒకవేళ నేను ఆ రోజు చెప్పిన ఆ అబద్ధం ఇప్పుడు వాడు అన్నది నిజమైతే, నేను నమ్మిన నిజం అబద్ధమైతే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోవాలి అనుకుంటాను. మీరు నా ప్రాణం, కానీ నా ప్రాణం నాది కాదు అంటే ఈ అవని బ్రతుకున్నా చచ్చినట్టే. మీరెప్పటికీ నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం, అర్థమవుతుందా? వాణ్ణి చూసి ఏమైనా వేషాలు వేయాలి అనుకుంటున్నారా? చూశారు కదా, తనకి కాబట్టి డివోర్స్ చేయమన్నాను. అదే సిచ్యువేషన్ నాకొస్తే నేనే చచ్చిపోతాను. అవని కోపం, బాధ, భయం కలుపుతూ అవని నోటికి చెయ్యి అడ్డు పెడతాడు. అవని నవ్వుతూ తన చెయ్యి తీసిస్తూ, ఊరికే అన్నాను శ్రీవారు, మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? అయినా అదంతా నిజం కాదు కదా. ఓయ్ ఇప్పుడు మాటలతో టైం వేస్ట్ చేసి తర్వాత నన్నే అంటారా? గారంగా అడుగుతుంది అవని. అవని నాకిప్పుడు మూడ్ లేదు, నువ్వు పడుకో అంటూ అవనిని వదిలేసి నీళ్ళు వెళ్తుంటే, ఓయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటూ నీళ్లు లాగి పడుకోబెట్టుకొని తన గుండెలపై తల ఆనిస్తూ, నేను ప్రశాంతంగా పడుకునేది ఇక్కడే కదా అంటూ నీళ్ళను చుట్టేసి పడుకుంటే నీల్ అవని మాటలను ఆలోచిస్తూ ఉన్నాడు. అవని ఇన్ని రోజులు నీకు అన్ని నిజాలు తెలుసు అనుకున్నాను, కానీ తెలియదని ఇప్పుడే తెలిసింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అవని మనసులో నా మీద చాలా నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకం నిజం కాదని తెలిస్తే అవని ఎలా తీసుకుంటుంది? అవనికి నిజం తెలిస్తే నన్ను వదిలేస్తుందా, లేదంటే తన ప్రాణమే? లేదు, అలా ఎప్పటికీ అవ్వకూడదు. అవని నా ప్రాణం, నా ప్రాణానికి ఏమైనా అయితే నేనుండలేను. అవనికి ఇప్పుడే నిజం చెప్పకూడదు, అలా అని అవనిని మోసం చేస్తూ ఉండలేను. టైం చూసి అవనికి అన్ని నిజాలు అర్థమయ్యేలా చెప్పాలి. అవని నా ప్రేమను చూపిస్తే నా ప్రేమ నాకు దూరం అవుతుందని తెలిసి కూడా నీ మీద నా ప్రేమను చూపించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నా ప్రేమ నాకు దూరం అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఫస్ట్ టైం భయంగా ఉంది. నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అనే భయంగా ఉంది. ప్లీజ్ అవని, నన్ను వదిలిపెట్టకు. నువ్వు లేకుండా ఈ నీల్ నథింగ్. ఆ రోజు నా ఆవేశం ఈరోజు నిన్ను నాకు దూరం చేస్తుంది. వాట్ ఎల్స్? నిన్ను మాత్రం వదులుకోను అవని, వదులుకోను. నీల్ ఎప్పటికీ అవని సమేతంగానే ఉంటాడు. మన కమనీయం కథ కాదు, నిజం. ఈ నిజాన్ని దూరం చేసుకోను. మన కలయిక అవని సమేత నీల్ కమనీయం బంగారం. ఈ స్టోరీ ఇంకా ఉందండి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఆగండి, నేను కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోస్ట్ పెట్టాను. అదేంటంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని ఒక పోస్ట్ పెట్టాను. అందరూ, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా శారీ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చాలామంది పెట్టారు. నేను కూడా అదే అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ డౌట్ వచ్చింది.
శారీస్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టాను. అందరూ సూరత్ అని చెప్పారు. చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్లో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఛానల్లో లైవ్ చేయాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు కదా. నా సెకండ్ ఛానల్ లింక్ పోస్ట్ పెడతాను, దాన్ని ఫాలో అయిపోండి.